అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 7 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. మన గురువుగారు గుప్త నిధులకి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారు. మీరు మన గురువుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఇక ఇప్పుడు మీనరాశి వారి దిన ఫలితం ప్రకారము మీనరాశికి నక్షత్రాలు ఉత్తరాభద్ర 4వ పదము, రేవతి పూర్వభద్ర 4వ పదం వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. గ్రహబలాల ప్రకారము చంద్రుడు అనుకూల స్థితిలో ఉండటం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహంతో విద్య, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. కుజప్రభావం వల్ల పనుల్లో వేగం పెరుగుతుంది. అయితే కోపాన్ని నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. ఇక రేపటి రోజున పరిహారాల విధంగా రేపటి రోజున మీకు విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణ మంత్రం 1 నిమిషాలు జపించండి. పసుపు పొలతో శ్రీ మహావిష్ణువుని పూజించండి. ఆవులకి పచ్చగడ్డి లేదా అరటి పళ్ళుతో సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అవసరమైన వారికి అన్నదానం లేదా పళ్ళదానం చేయడం చాలా మంచిదండి. ఇక రేపు రోజు మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి ఆరాధన ఎంతో శుభప్రదము. అలాగే మీనరాశి వారికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు ఆరాధన కూడా విశేష ఫలితాలు ఇస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఆటంకాలు తొలగి విజయాలు చేకూరే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక రేపు మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రంగులు పసుపు లేత ఆకుపచ్చ. శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:30 వరకు అండి. ఇక రేపు రోజున ఈ రాశి వారికి 75% వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సహనము, భక్తి, సరైన నిర్ణయాలతో ముందుకు సాగితే మంచి అవకాశాలు, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం లభించే సూచనలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇక రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత 2 దాటిన తర్వాత బాగా మీకు ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుందండి. అయితే మీ చుట్టూ ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా ఆ ఫోన్ మాత్రం మాట్లాడండి. అంతేకాకుండా రేపటి రోజు మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం కూడా చెప్తారండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఈ రాశివారి జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి మార్పులు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చాలా జాలిపరమైనటువంటి మనస్తత్వంతో ఉంటారండి. అలాగే మీకు తెలిసిన దాంట్లో ఎప్పుడు ఒకరికి నష్టం పెట్టాలని చెప్పి, కష్టపెట్టాలని చెప్పి కూడా ఎప్పుడు అనుకోరు. ఒకరికి అన్యాయం చెప్పి కూడా ఒకరికి సమస్యలను కలిగించాలని చెప్పి ఎప్పుడు కూడా కళలో కూడా అనుకునేటువంటి వ్యక్తులు అయితే మీరు కానే కాదండి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తారు. ఏ వర్క్ చేసినా కూడా ఈ రాని వాళ్ళు కూడా కొన్ని ఆలోచనలు స్పష్టంగా చేస్తారన్నమాట. కానీ మీకంటే మీ మనసులో కొన్నిసార్లు మూర్ఖత్వంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు పట్టినటువంటి కుందేలకు 3 కాలన్నట్లుగా మీరు పట్టుదలగా ఉంటారు. అయితే ఆ పట్టుదల అనేది చాలా మంచిదే. అయినప్పటికీ కొన్ని విషయాలు ఏంటంటే మీరు అడ్జస్ట్ అవ్వలేకపోవడము, కొందరు వ్యక్తులు ఒక్కోసారి మీ గురించి తప్పుడుగా మాట్లాడుకోవడము, అలాగే మీ మనసులో ఉన్నటువంటి విషయాలు, భావోద్వేగాలు త్వరగా బయటకు చెప్పలేకపోవడము, ఇటువంటి చేయటం వల్ల ఏంటంటే ప్రతి విషయంలో ఏంటంటే కొందరు ఏది జరిగినా కూడా కొంచెం నవ్వుతూనే ఏదో ఎక్కువ బాధ లేనట్లుగా ఎదుటి వ్యక్తులతో అంతా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ఒక్కొక్కసారి మన బాధ ఏంటో అర్థం కదండి. మనం సంతోషంగా ఉన్నామని గుర్తు మాత్రమే అనుకుంటారు. అయితే వీరి యొక్క ఇంత సంతోషంగా ఉంటున్నారని వీరికి ఏదో విధంగా నష్టం జరిగితే బాగుండని చెప్పి మనకు గిట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ కాపు కాసుకొని మరీ ఉంటారండి. అయితే మీరు త్వరగా ఎవరినైనా నమ్మారంటే నమ్మినటువంటి ఆ వ్యక్తులు కూడా చాలా కాలం పాటు మిమ్మల్ని నమ్మిస్తారు. సామాన్యంగా మీరేంటంటే కొంతమంది వ్యక్తుల్ని పూర్తిగా అంటే మీ యొక్క విషయాలను ఎక్కువగా చొరవ చేసుకొని మరీ చెప్పేసుకొని తీసుకునే విధంగా ఉంటారనమాట. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలండి. కొంతమంది వ్యక్తులతో ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయాల గురించి కానీ, మీ కుటుంబ సంబంధించిన విషయాలు కానీ ఎవరికి చెప్పకండి. గత కొంతకాలంగా ఒక స్త్రీ కారణంగా లేదా ఒక పురుషుడు కారణంగా మీరిద్దరు కూడా మీ రహస్యాలు, మీ విషయాలను కూడా బయటకు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట చేరవేసినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మీ మనసు కూడా అది అనిపిస్తూ ఉంటుందండి. కానీ ప్రధానంగా గమనిస్తే కనుక ఎవరి మీద కూడా ఎక్కువ మీరు డౌట్ అనేది రానివ్వటం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ధన విషయంలో కూడా చేతికి రావాల్సిన విషయంలో రాకుండా
చాలా వరకు ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని మీరు గత కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని విషయాలు ఏంటంటే అదృష్టం అనేది కలిసి వచ్చినట్లుగా వచ్చి పక్కకు పోవటం కూడా జరుగుతుందండి. మీరు చూసి ఇవన్నీ కూడా దైనందిన మనకు ఏదైనా రావాల్సినప్పుడు వస్తుంది, మనకు అడ్డుపడేవారు ఎవరు ఉంటారని చెప్పేసి మీరు అతి మంచితనంతో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ ఒకరికి అన్యాయం చేయడం లేదు, అందరూ మనవాళ్ళే అని చెప్పి మీ మనసులో ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 2 తర్వాత అండి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక వార్త అనేది మీకు రాబోతుందండి. జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క రహస్యాలను చాలా బాగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అది కూడా ఆమె ప్రత్యేకంగా అంటే రేపటి రోజున ఆ స్త్రీ ఏదైనా సరే మీ విషయాలు తెలుసుకొని ఆ విషయాలను పక్కవారికి చేరవేసి మీ జీవితాలు అనేక రకాల మార్పులకైతే కారణం కాబోతుందని చెప్పుకోవాలండి. ఆ స్త్రీ వల్ల మీరు జీవిత రకాల ఇబ్బందులు కూడా పడిపోతుంది. మీరు రేపటి రోజున అంటే మీ కుటుంబ సభ్యురాలు ఎవరో ఒక వ్యక్తి కావచ్చండి, మీతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, చాలా మంచిగా చాలా అభిమానంగా మీతో మాట్లాడుతూ ఎప్పుడు కూడా మీతో మమేకంగా ఉంటూ మిమ్మల్ని మీ కుటుంబం చాలా దగ్గరగా ఉన్నట్లుగా మాట్లాడుతున్న వ్యక్తి అయి ఉండవచ్చండి. రేపటి రోజున ఆ వ్యక్తి ఆమె చూసి మీరు చాలా ఇలా అనుకుంటారు, ఈమె కూడా మన మంచి కోరే వ్యక్తే కదా అని చెప్పి అనుకుంటున్నారు. ఈమె కూడా మన మనిషి అని చెప్పి ఆమె వల్ల మనకి ఫ్యూచర్లో చాలా మంచి జరగబోతుందని చెప్పి మీరు కొన్ని విషయాల్లో భావిస్తూ ఉన్నారండి. అలాగే మీ భావన అనేది కూడా చాలా వరకు కూడా ఎలా ఉంటుందంటే అండి, ఒక్కసారి ఎవరినైనా మన అని అనుకున్నారంటే మాత్రము వారి మీద మీకు ఏ విధమైన అనుమానం అనేది లేకుండా మీరు ఎక్కడా కూడా ఉండరండి. ఏ విధమైనటువంటి చెడు ఉద్దేశంతో కానీ మీరు ఎక్కడా పెట్టుకోరు. కానీ ప్రత్యేకంగా ఒక స్త్రీ మీ గురించి ప్రత్యేకంగా లేనిపోని కొన్ని విషయాలంటే మీ మీద ఏదో ఒక విధంగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంది, మిమ్మల్ని కిందకు దిగదచ్చా అని చెప్పి ఈ విధంగా చాడీలు చెప్పడము, నలుగురు ముందు మిమ్మల్ని అంటగట్టే విధంగా వ్యక్తులకు మీరంటే సరిగ్గా పడినటువంటి వ్యక్తులకి ప్రత్యేకంగా ఈ స్త్రీ కొన్ని విషయాలు అయితే చేరవేస్తుంది. దానివల్ల ఏంటంటే రేపటి రోజు జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా మీరు ఏ పని అనుకున్నా కూడా దాంట్లో నిదానంగా ఉండటం అయితే మంచిది. అలాగే మీరు చేయాలనుకున్నటువంటి పనులు మేము కొన్నా కూడా కొందరికి ముందుగానే తెలియటము, ఆ పనులు ఆగిపోవటము, అవి వారు చేయటం ద్వారా తద్వారా మీ మనసులో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అనేది కూడా పూర్తిగా మీకైతే పెరిగిపోతుందండి. అయితే ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు బయటపడతారు, గత కొంతకాలంగా మీరు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండవచ్చండి. మరి ఆ కాలం అనేది రానే వచ్చిందండి. రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుండి రాత్రి 11 గంటల సమయంలో మీరు కొంతమంది వ్యక్తుల యొక్క నిజస్వరూపాల సంభాషణ విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అసలు ఇదంతా కూడా నిజమేనా, నేను వీరి యొక్క నిలకడ తెలుసుకుని నిజమేనా గురించి ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదే, మరి అసలు వీరి యొక్క అసలు స్వభావం ఈ విధంగా ఉంటుందా, వీరిది ఇదేనా మనస్తత్వం అనేటువంటి ఒక భావన ఏంటంటే మీ మైండ్లోకి అయితే వచ్చేస్తుందండి. మీరు కూడా వారితో వాదన పెట్టుకోవాలి, వాదించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు కదలరు. కానీ మీ మనసులో అయితే మాత్రం ఒక అగ్ని జ్వాల అనేది రగులుతూ ఉందని చెప్పుకోవాలి. ఇక చాలా ప్రత్యేకంగా మీరు ఎంతో నమ్మకం పెట్టినటువంటి వ్యక్తులు అనమాట. ఇలా చేసేసరికి మీ మనసు చాలా బాధపడుతుందండి. రేపటి రోజున ఎవరైతే మీకు సహకారం చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే నటిస్తున్నటువంటి వ్యక్తులు కొన్ని విషయాల్లో అన్నీ మీరే అని భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఒక్కసారిగా మీ గురించి ఒక రకంగా చెడుగా అనేది మీ మనసును కొంతవరకు గాయపరిచేలా ఉంటుంది. కానీ ఒకటైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పటికైనా కూడా మీకు మంచి జరుగుతుందని ఈ ఉద్దేశంతోనే ఇదంతా కూడా భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పి మీరు అనుకోండి. అనేటువంటి మూర్ఖత్వంతో మాత్రం ఉండకండి. భగవంతుడు చెప్పండి రేపటి మధ్య ముఖ్యంగా గొంతు సవరించుకోవడము, జీవితంలో కొన్ని ప్రభావాలు కూడా ఉండడంతో మీ యొక్క కర్మలకి పరీక్ష జరగబోతుంది. అలాగే రాత్రి సమయంలో మీ యొక్క కావడంతో మరి చంద్రుడి యొక్క కొన్ని ప్రభావాలతో భావోద్వేగానికి కూడా మీరైతే కొంచెం లోనవటం జరుగుతూ ఉంటుందండి. ఇక అలాగే రాహుకేతుల వల్ల ఊహించినటువంటి కొన్ని రకాల నిజాలు కూడా బయటపడటంతో మనసులో కలిసివేత చాలా రకాలుగా మీ మనసులో ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఇది మీ జీవితంలో ముఖ్యంగా లాభానికి రండి, నష్టానికైతే కానే కాదని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా పాములకి మన చుట్టూ ఉంచుకొని పాములకు పాలు పోస్తాయి, చివరికి మనకి విషమే కదండి కక్కేది. అలానే కదండి మనకి ఒక మాట ఉంటుంది, అలా ఏంటంటే మీ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు బయటపడడం అనేది మీకు రేపటిలో గ్రహస్థితి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంలాగా అయితే మీరు భావించండి. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించి జాగ్రత్తగా కనుక మీరు ఉన్నట్లయితే రేపటి రోజు మీరు రాబోయేటువంటి భవిష్యత్తు అనేటువంటి పెద్ద సమస్యలు కూడా మీరు బయటపడిన వారు అవుతారు. ఇక అదేవిధంగా రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార రాజులు కూడా అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజు మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిదని చెప్పుకోవాలి. ఇక
అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి ఉద్యోగులు మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా లభించబోతున్నాయి. మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క పై అధికారులు కూడా మీ యొక్క మంచి జాబ్ని అయితే ఆఫర్ చేయబోతున్నారని చెప్పుకోవాలండి. అదేవిధంగా ఇంకా ఆర్థిక పరంగా కూడా రేపటి మీకు అందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. రేపటి మీకు రావాల్సిన బాకీలు ఎవరున్నా కూడా అవి మీ చేతికి తెలియకుండా వచ్చేస్తాయి. కుటుంబంలో కూడా కుటుంబ రకాల విద్య, ఉద్యోగ, వ్యాపారాలు కూడా అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కుటుంబంలో రేపటి మీ యొక్క జీవిత భాష మీకు అన్ని రకాలు కూడా సపోర్ట్ చేయబోతున్నారండి. ఇక రేపు రోజున శని ప్రభావం మీకు కలిసి వచ్చినటువంటి అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక రేపటి కుటుంబ సభ్యుల మధ్య మీకు దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత అయితే ఖచ్చితంగా కలగబోతుంది. రేపటి మీకు అన్ని రకాల కూడా ఎరుపు రంగు బట్టలు మీకు అన్ని కూడా వచ్చేస్తాయండి. కాబట్టి రేపటి రోజున ఎరుపు రంగు బట్టలు ధరించడానికి ప్రయత్నించండి. ఏదైనా సరే దగ్గరలో ఎక్కడైనా సరే శివాలయం ఉంటే శివాలయ దర్శనం చేసుకోవడం మీకు అన్ని రకాలు కూడా మంచిదండి. మరి తెలుసునాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.